రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా. మరి ఆ రోజు వీళ్ళకి ఇట్లా వ్యంగ్యంగా చేయడం, ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు అనేది వాళ్ళకు గుర్తు రాలేదా? మరి ఈరోజు కేవలం సోషల్ మీడియాలో అది కూడా ఈ మధ్యకాలంలో ఏ రోజైతే ఈ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల హామీలో ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా తన కొడుక్కి ఇంట్లోనే ఎమ్మెల్సీ ఉద్యోగం, మళ్ళీ ఉద్యోగం ఇస్తానని మంత్రిగా ప్రమోషన్ ఇచ్చి, మరి ఆయన్ని ఎప్పుడైతే మంత్రిగా ప్రొజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి మీటింగ్లోనూ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం నుంచి ప్రతి చోట ఆయన తడబడిన మాట మనం డైరెక్ట్గా మీడియాలో చూస్తున్నాం. అది ఎక్కడా కూడా వక్రీకరణ జరగలే. మరి అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపితే తప్పేమో మాకు అర్థం కాల. అంటే ఈ పొలిటికల్ పంచ్ అనేది ఏమి ఈ 2-3 నెలల్లో కాదు, గత సంవత్సరాల కాలంగా ఉన్న వెబ్సైట్ అది. మరి అప్పటి నుంచంతా మీకు కనిపించలేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ, మీ వాళ్ళని బాధ పెట్టినట్టు కానీ? ఈరోజు కేవలం నారా లోకేష్ మాట్లాడిన మాటలు, ఆయన తడబడిన మాటలే మరి చెప్తుంటే ఈరోజు ఆయన కొడుకును అనేసరికి ఈరోజు వాళ్ళకు గుర్తొచ్చినాయన్నీ. మరి ఇదే సోషల్ మీడియా ద్వారానే మీరు కానీ, మీరు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మీ బీజేపీ కానీ, మరి కేవలం నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రి కావడానికి సోషల్ మీడియా ఎంత ఉపయోగపడిందో మాకంటే కూడా బీజేపీ శ్రేణులే చెప్తున్నా. ఈరోజు సోషల్ మీడియానే 50% కంటే పైన రోల్ ఈరోజు ఆయన ప్రధాని కావడంలో, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో సోషల్ మీడియా పాత్ర ఉందని. మరి ఈరోజు కూడా బీజేపీ వాళ్ళైతే ఒప్పుకోవడంలో సోషల్ మీడియా నిషేధించాలని. అదే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే ఈ పెద్ద మనిషి చంద్రబాబు కావచ్చు, లేదా ఆయన కొడుకు కావచ్చు, కేవలం వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు, మేం చేసే అవినీతి ప్రజలకు తెలియకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు సోషల్ మీడియా ద్వారా అవన్నీ వాళ్ళు ఎన్ని పచ్చపత్రికలు ఎంత చెప్పినా కూడా సోషల్ మీడియానే వాటిని హైలైట్ చేస్తూ ఉంది, సోషల్ మీడియానే నిజాలని బయటికి పెడుతుందనే ఒక ఆక్రోశంతోనే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.